ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విన్నాం. తండ్రి మీకు వందనాలు. సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి తండ్రి. ప్రతి మంగళవారము అయా గ్రామంలో తండ్రి వీధుల్లో జరుగుతూ ఉన్న ఈ సువార్త కూడికను బట్టి తండ్రి మీకు వందనాలు తండ్రి. అంత్య దినములలో ఉంటున్నాం మేము. మా ఆత్మను మీరు కొలుపు కోసం తండ్రి చేస్తూ ఉన్న తండ్రి యొక్క సువార్త ఆ కోరికలను బట్టి తండ్రి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఎందరైతే నీ మాటలకు చెవికి మనసిస్తూ ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ స్వస్థ బుద్ధి దయచేయమని తండ్రి చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానము చేత నన్ను బలపరచమని, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత నన్ను స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. మైక్ ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దేవా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని యేసు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో మరి ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా యేసుక్రీస్తు వారి నామంలో మరి తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కీర్తన గ్రంథము కీర్తనలు 90వ కీర్తన, కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకి సాగిపోదాం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. మనిషి ఆయుష్ కాలాన్ని, మానవిక ఆయుష్ కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది చాలా చాలా గొప్పదిగా కనబడుతుంది. మనిషికి తన ఆయుష్ కాలము చాలా గొప్పదిగా కనబడుతూ ఉంటుంది. అందుకే తన ఆయుష్ కాలములు మనిషి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పనులు చేసుకుంటూ మరి ముందుకు సాగిపోతున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఎన్నో కార్యక్రమాలు. మనిషి ఈరోజు బిజీ అయిపోయాడు. ఖాళీ లేనివాడుగా, తీరిక లేనివాడుగా మనిషి మారిపోయాడు. ఎందుకు ఇలాగ మారిపోయాడు అంటే ఈ ఆయుష్ కాలములో ఎన్నో కార్యక్రమాలని తలపెట్టుకున్నాడు. ఈ భూమి మీద చక్కగా వైభవంగా బ్రతకడం కోసం ఎన్నో కార్యక్రమాన్ని మరి చేపట్టుకుంటున్నట్లు కనబడుతోంది ఆయుష్ కాలంలో. కానీ ఏ రోజు కూడా తన ఆయుష్ కాలం ఎంత, అది ఎంత అని ఏ రోజు కూడా ఆలోచన చేయటం లేదు. కానీ బైబిల్ చెప్తుంది కదా, నరుని ఆయుష్ కాలానికి పరిమితి కలదు. అంటే ఆయుష్ కాలానికి అంతం ఉంది, ముగింపు ఉంది. నరుని యొక్క ఆయుష్ కాలానికి ఒక లిమిట్ అంటూ ఒకటి ఉంది, అవధి అంటూ ఉంది అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. కానీ మనిషిని చూస్తున్నప్పుడు అవధి లేదు, పరిమితి లేదు అన్నట్లుగా బ్రతుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఈరోజు మనిషి చాలా బిజీగా ఉన్నాడు. చివరికి ఆయుష్ కాలాన్ని ఇచ్చిన దేవునికి కాలాన్ని ఇవ్వలేనంత మనిషి బిజీగా మారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఉరుకులు పరుగులు, ఆలోచనలు బిజీ, పని పాటల్లో బిజీ, చదువుల్లో బిజీ, ఉద్యోగాల్లో బిజీ, వ్యవసాయములు బిజీ, ఇలాగా కూలి పనుల్లో బిజీ, రకరకాల కార్యక్రమాల్లో మనిషి బిజీ అయిపోయాడు. చివరికి దేవుణ్ణి మరిచిపోయాడు. ఏ దేవుడైతే తల్లి గర్భములో నివసింపచేసి ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు రప్పించి, నాయన నువ్వు 60 ఏళ్ళు బ్రతకాలి, 20 ఏళ్ళు బ్రతకాలి, 50 ఏళ్ళు బ్రతకాలి, 100 ఏళ్ళు బ్రతకాలి నువ్వు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చి మానవ సమాజానికి దేవుడు పంపితే దేవుని మాత్రం మనిషి గుర్తు పెట్టుకోవటం లేదు. అన్నిటినీ గుర్తు పెట్టుకున్నాడు. తన భార్య
తన భార్య యొక్క పుట్టినరోజు జ్ఞాపకం ఉంచుకున్నాడు, భర్త యొక్క పుట్టినరోజు జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. ఇగో తల్లి కొడుకులు లేకపోతే లోక సంబంధమైన బాంధవ్యాల యొక్క రోజుల్ని వారు కొన్న జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడే తప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారు తక్కువైపోయారు. అందుకే దేవుడు ఎలాంటి పరిస్థితిని మానవ సమాజానికి ఇచ్చాడో ఒక చక్కటి మాటను మనం మరలా జ్ఞాపకం చేసుకుంటాం. 9వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, 80 కాదు, 100 కాదు, 120 కాదు, 1000 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, ఎన్నేంట 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల అంటే మంచి మంచి ఆహార పదార్థాలు లేకపోతే మంచి మంచి ఆసనాలు వేసుకుంటూ ఒకవేళ ఎన్నేళ్ళు బ్రతకొచ్చు అని అంటే ఎన్నేళ్ళు బ్రతకొచ్చు? 80 సంవత్సరాలే. అంటే ఇంకా ఎక్కువ బ్రతకగలం అంటే ఎప్పుడు మన తాత ముత్తాత లాంటి వారు మాత్రమే ఒక 90 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు, ఒక 120 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువగా బ్రతికేవారు ఈ మానవ సమాజంలో మనకి కనబడడం లేదు. ఒకవేళ బ్రతికినా ఒక 70 ఏళ్ళు, ఒక 80 ఏళ్ళు బ్రతికిన ఆ 80 ఏళ్ళ స్థితి ఎలా ఉంటుందని అంటే కింద ఉన్న మాటలు చూడండి, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ 80 ఏళ్ళు కూడా, ఈ 70 ఏళ్ళు కూడా ఇది ఎలా ఉంటుందని అంటే ఆయాసంగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. అది లేదు, ఇది లేదు, ఇది ఏదో కుదువుగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాం. రకరకాల కష్టాల చేత, బాధల చేత బాధింపబడుతూ ఉన్నాము తప్ప ఇదిగో ఈ 60 ఏళ్ళు, ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఈ ఆయుష్ కాలములో సుఖముగా బ్రతుకుతున్నామని అంటే సుఖముగా మనము బ్రతకటం లేదు. అన్ని ఉంటూ ఉంటాయి. మంచి జీవితానికి సంబంధించిన వస్తువులు అన్ని ఉంటాయి, ఆహార పదార్థాలు అన్ని ఉంటాయి. కానీ బ్రతకడానికి ఏముండదు? ఆయుష్ కాలము ఉండదు. బ్రతకడానికి జీవితం ఉండదు, బ్రతకడానికి దినములు ఉండవు. ఈ లోకములో చక్కగా బ్రతకడానికి ఇదిగో అన్ని ఉన్నాయి కానీ ఏమీ లేదు అని అంటే ఆయుష్ కాలం మాత్రము కనబడడం లేదు. అందుకే నలుని ఆయుష్ కాలానికి ఏముంది అంటే పరిమితి. అది కొంతకాలం మాత్రమే మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు. కానీ మనిషిని చూస్తున్నప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతున్నట్లుగా బ్రతకబోయే వాడుగా ఎన్నో సంపాదించుకుంటున్నాడు. 60 ఏళ్ల జీవితం కోసం మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, 60 ఏళ్ల జీవితం కోసం మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, 60 ఏళ్ల జీవితం కోసం మంచి చదువుకున్నాడు, 60 ఏళ్ల జీవితం కోసం ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, ప్రాణం సంపాదించుకుంటున్నాడు. కానీ మనిషి యొక్క ఆయుష్ ఎంతది? కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో మనిషి ఏ విధంగా బ్రతకాలని ఆలోచన చేస్తున్నాడు తప్ప ఎవరి కోసం బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఏమి చేస్తే మరలా నాకు మరొక జీవితం దక్కుతుంది అని ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. పనికి వెళ్ళిపోతూ ఉన్నా, వస్తూ ఉన్నా, కూలికి వెళ్ళిపోతూ ఉన్నా, వస్తూ ఉన్నా, ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉన్నా, వస్తూ ఉన్నా, ఏవో పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఏ పని చేసుకుంటున్నా ఈ పని నాకు మరొక జీవితాన్ని కట్టబెడుతుందా? ఈ పని నాకు మరొక జీవితాన్ని ఇవ్వగలుగుతుందా? నేను చేస్తున్న ఈ కార్యక్రమము నా బ్రతుకులో మరొక జీవితాన్ని ఇవ్వగలుగుతుందా అని ఆలోచన చేస్తూ ఉన్నామా? యోచన చేస్తూ ఉన్నాం చెప్పండి. వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం, కూలికి వెళ్తూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే ఈ భూమి మీద బ్రతకడం కోసమే. ఎంతకాలం అన్నా మనిషి చదువు ముగింపు అయిపోయేసరికి ఎంత వస్తుందంటే ఎంతకాలం అయిపోతుంది? తన జీవితంలో సుమారుగా ఒక 25-30 ఏళ్ళు అయిపోతాయి. అంటే తన చదువు ముగింపు వచ్చేసరికి ఎంతకాలం ఆయుష్ తరిగిపోతుందని అంటే ఒక 25 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళు గతించిపోతూ ఉంటాయి. లేకపోతే 25వ ఏట పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం ఎంతకాలం చేస్తాను చెప్పండి? సుమారుగా ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు ఉద్యోగము. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బు సంపాదించేసరికి, ఆ డబ్బు చేతికి వచ్చేసరికి ఆయుష్కాలం ఎంత అయిపోయింది? 20 ఏళ్ళు, అది 30 ఏళ్ళు ఎంత అయిపోయింది? ఒక 50 ఏళ్ళు అయిపోయింది. ఈ 20 ఏళ్ళు చదువు కోసం ఒక 25 ఏళ్ళు, ఉద్యోగం కోసం ఒక 25 ఏళ్ళు, మొత్తం ఒక 50 ఏళ్ళు గతించిపోయినవి. ఆ యొక్క మధ్య వయసుకు రాగానే అన్ని ఉంటాయి కానీ ఏముంటది ఒంట్లో?
ఏమంటుంది చెప్పండి? బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అల్సర్ ఉంటుంది, రకరకాల జబ్బులన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఒంట్లో ఉంటాయి. చక్కగా అన్నీ ఉంటాయి. ఈ లోపల సాగుతూ ఉంటుంది కదండి, అన్నీ ఉంటాయి. కానీ అన్నింటిలో అల్లుడి నోట్లు ఏంటంట? అన్నీ ఉన్నాయి, అన్ని నోట్లు అల్లుడి నోట్లు శనన్నట్లుగా. ఇదిగో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. కొడుకు, కోడలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు అందరూ ఉంటామంటారు. వారితో హ్యాపీ గడిపేద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ ఒంట్లో ఉంది, బ్రతుకు ఏముంది చెప్పండి? అయినను వాటి వైభవము ఆయాసమే. చదువు అని చదువుకుంటా ఉన్నాం. తర్వాత ఉద్యోగం అంటే ఉద్యోగం చేసుకున్నాం, పనికి వెళ్ళిపోయాము. ఇది అన్ని సంపాదించిన తర్వాత, అన్ని చక్కగా అమర్చిన తర్వాత ఏం చేద్దాం? సుఖపడదాం అనుకుంటాం, హాయిగా ఉందాం కదా అనుకుంటాం, అబ్బాయి హ్యాపీగా ఉందాం అనుకుంటా ఉంటాం. కానీ ఏదో రోగము లేకపోతే ఏదో బాధ ఇదో జీవితంలో ప్రారంభమవుతూ ఉంటుంది. సంపాదించినవన్నీ కూడా ఏది కూడా అనుభవించకుండా చేస్తూ ఉంటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట, మానవ జీవితంలో జరగబోయే సంఘటన గురించి దేవుడు రాయించిన మాట. ఒక్కసారి బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములు 5:15 రాయబడిన మాట. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనండి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మన సమయం అంతా కూడా దేనికోసం వినియోగించుకున్నాము? బాల్యంలో కొంత పోయింది, చదువులకి కొంత పోయింది, ఉద్యోగం కొంత పోయింది, రోగాలకి, బాధలకి, నిద్రకి అంతా పోయింది. ఇంకేమైనా మిగిలిందంటే ఏం మిగలేదు. అక్కడ ఏం మిగలేదు. ఆయుష్కాలం అంతా కూడా ఏమైపోయిందంటే అరిగిపోయింది, కరిగిపోయింది. ఏమైనా మంచిగా బ్రతుకుదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఒకవేళ అనుకుంటున్నాం కానీ ఆయుష్ కాలములో సరైన సుఖము అనేది రావటం లేదు. దినములు చెడ్డవి కనుక సమయమును ఏం చేయొద్దు? పోనివ్వద్దు. అంటే అర్థమేంటి? ఉన్న ఈ సమయాన్ని దేవుని కోసం వినియోగించితే, ఉన్న ఈ సమయాన్ని, మన దేహాన్ని, మన ఆత్మను, మన ప్రాణాన్ని దేవుని కోసం వినియోగించితే ఏమవుతుందంటే మరొక చక్కటి జీవితాన్ని మనం పొందుకుంటాం. మరొక జీవితం వద్దా? మరొక బ్రతుకు వద్దా? ఇదే శాశ్వతమా? ఈ భూలోకములు మనం ఏం సంపాదించుకున్నా కానీ అది ఎక్కువ కాలం మన దగ్గరవి ఉండవు. అందుకే దేవుడు చెబుతున్న మాట, దినములు చెడ్డవి నాయనా, దినములు చెడ్డవి. అది అనుకుంటాం, 16 ఏళ్ల ప్రాయం అనుకుంటా ఉంటాం, 20 ఏళ్ల ప్రాయం అనుకుంటాం, నడు ప్రాయం అనుకుంటా ఉంటాం. ఏ ప్రాయంలో ఉంటున్నా కానీ ఏమి మనకి మిగలదు. చదువులని, పదవులని, ఉద్యోగాలని, బంధువులని, స్నేహితులని పరుగులు తీస్తున్నామే. ఎన్ని పరుగులు తీసుకుంటున్నా కానీ చివరికి మన పరిస్థితి ఏంటి అని అంటే సుఖము ఈ భూలోకములో మనకి దక్కదు. గాలి మూటది సుఖము అనేది. గాలి మూట. ఈ లోకములో ఉంటున్న నీటి బుడగ ఎలాంటిదో సుఖము కోసం పరుగులు తీస్తున్నప్పుడు ఆ సుఖము, ఆ వైభవం అనేది మనకి రాదు, దక్కదు. అనుభవించలేము. ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మనం ఎక్కడ ఉంటున్నామో ఆలోచన చేసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో ఆలోచన చేసుకోవాలి. అందుకే చెబుతున్న మాట ఏంటంటే సమయమును పోనీయక. ఈరోజు మనిషి సమయాన్ని చేస్తున్నాడు, సమయాన్నంతా కూడా వృధా చేస్తున్నాడు. ఎందుకోసం ఈ సమయాన్ని వినియోగించాలో ఎవరికి కూడా తెలియటం లేదు. అందుకే దేవుడు 139వ కీర్తనలో పెండముగా ఉంటున్నప్పుడు దేవుడు రాయించుకున్న మాట, మనకి ఇంకా ఈ భూమి మీద కాలు పెట్టక ముందే దేవుడు రాయించుకున్న మాట మన గురించి. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములు అది 60 ఏళ్ళ, 80 ఏళ్ళ, 100 ఏళ్ళ, ఒక 20 ఏళ్ళైనా, ఒక 10 ఏళ్ళైనా, ఎంత కాలం అయితే దేవుడు మనకు ఆయుష్ కాలం ఇచ్చాడు. ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములు. అంటే నువ్వు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదు, ఎవరి కోసం బ్రతకాలో, ఎవరి కోసం జీవించాలో, ఎవరి కోసం నీ కాలు, చెవి, ముక్కు, నోరు ఇవన్నీ ఎవరి కోసం వాడాలో అవన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించాడంట. మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం వాసిపోతున్నాం. అమ్మ నాన్న చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మోసపోతుంది సార్.
ఎలా చెప్పమంటారా? ఒక అద్భుతమైన మాట దేవుడు బైబిల్లో రాయించాడు. యోబు గ్రంథం 47వ అధ్యాయంలో, 47లో ఉంటున్నమాట. తీయండి ఒకసారి. మనం ఏ విధంగా మోసపోతున్నామో, ఏ రకంగా మనం అలసిపోతున్నామో ఈ లోకపు మాయలో పడి. మరొకసారి బైబిల్లో 47వ యెషయా గ్రంథము 47:15 నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుచున్నది. నువ్వు ఎవరి కొరకు, కొడుకు అంటాం కదా, కూతురు అంటాం కదా, అల్లుడు అంటాం కదా, కోడలు అంటాం కదా, మనవలు అన్ను అంటాం కదా, అంటాం కదా. నువ్వు ఎవరి కొరకు ఆ ప్రయాసపడి అలసితివో అంటే మనం ఏం చేస్తాము? మన కుటుంబం కోసం ప్రయాసపడ్డాము. మన కుటుంబం ఏం చేశారంటే వాళ్ళ కుటుంబం కోసం ప్రయాసపడ్డారు. అంటే ప్రయాసపడుతూ ఆనవాయితీగా జరుగుతుంది తప్ప, కానీ సుఖపడేవారు మాత్రం ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. చూడండి, నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు, నీ బాల్యము మొదలుకొని నీతో ఏం చేస్తారు తెలుసా? వ్యాపారం చేస్తున్నారు. ఎవరు చేసేది? ఎవరు చేసేది వ్యాపారం? ఎవరు? నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయవారు తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. నిన్ను రక్షించువాడవో ఒక్కడు కూడా. ఎవరమ్మా మనతో వ్యాపారం చేసిన ఎవరింతకే? బాల్యం నుంచి వ్యాపారం అంట. అంటే వ్యాపారం చేయాలంటే వంకాయలు కూరగాయలు తెచ్చుకుని వ్యాపారం చేస్తాను అనుకోవచ్చు, కానీ వ్యాపారము ఎవరితో చేస్తున్నారు తెలుసా? ఎవరితో? మనతోనే. చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు ఆ చిన్నవారిని, యవన పిల్లలు రాగానే ఆ యవనస్తుల్ని, ఇదిగో మనుషులు చేత, మనుషుల కొరకు ఇగో మనుషులు చేత చేస్తారంటే వ్యాపారం చేస్తారంట. మనుషులే వ్యాపారస్తులుగా మారిపోయారు. అందులో వస్తువు ఎవరు అని అంటే మనుషులే చిన్నపిల్లలుగా మారిపోయేవారు కొంతమంది. ఇదిగో యవనస్తులుగా మారిపోయారు కొంతమంది. అంటే తమ జీవితాన్ని ఎవరు పణంగా పెడుతున్నారంటే ఈ లోకం కొరకు? తల్లిదండ్రులేనండి. అందుకే నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చిన్నతనంలో ఉన్నప్పుడే, పసిపాడుగా ఉంటున్నప్పుడే, నాయన నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మంచి ఉద్యోగము చేయాలి. మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఇద్దరు కలిసి కాపురం చేసిన తర్వాత మంచి పిల్లలు కనాలి. అవునా కదా? మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు మళ్ళీ మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి పెళ్ళిళ్ళు, మళ్ళా మంచి పిల్లలు. మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళా అదే. అంటే అందుకే నీ తల్లిదండ్రులు నీతో ఏం చేయిస్తున్నారు? నేను ఎలా చేస్తున్నారంటే నీతో వ్యాపారము చేయిస్తున్నారు. నువ్వు లోకం కోసం బ్రతకాలి, లోకములో ఉంటున్న వారి కోసం బ్రతకాలి అని చెప్పేసి చదువులని, పదవులని, ఉద్యోగాలని, రకరకాల వాటి కోసం నీ మెడలో నూరు పోసి నువ్వు లోకం కోసం బ్రతకాలి నాయనా అని చెప్పేసి చెబుతూ నూరు పోస్తున్నారంట. అందుకే నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. అంటే మనల్ని ఏం చేస్తారంటే మనం బాగానే పని చేయించారు, బాగానే పనులు పెట్టేశారు, బాగానే ఉద్యోగులు పెట్టేశారు, బాగానే మనల్ని ఉద్యోగులు పెట్టేసి వాళ్ళు ఏం చేశారు చెప్పండి శుభ్రంగా? వారు వెళ్ళిపోయారు. వారు మరొక లోకానికి వెళ్ళిపోయారు. బాగానే ఉంది. ఉద్యోగం కోసం, చదువుల కోసం, పదవుల కోసం, రకరకాల వాటి కోసం మనల్ని పణంగా పెట్టేసి వెళ్ళిపోయారు. బాగానే ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? వారు వెళ్ళారా? మనం వెళుతున్నామా? అంటే తల్లిదండ్రులుగా ఉంటున్నవారు తమ పిల్లల్ని ఎవరి కోసం పెంచుతున్నారు అని అంటే లోకం కోసం పెంచుతున్నారు. కనుకనే ఇది లోకం కోసం పెంచే తల్లిదండ్రులు పరలోకం వెళ్ళరు. మరి పంచబడిన వారు వెళుతున్నారంటే వాళ్ళు కూడా. అందుకే నిన్ను రక్షించేవాడు ఒక్కడు కూడా ఉండడు. నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. అంటే నువ్వు ఏం చేసావో వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పిల్లలు కూడా అదే చేస్తారని అర్థం ఏంటి? రొటీన్ అయిపోతుంది, జీవితంలో రొటీన్ అయిపోతూ ఉంది. కానీ రక్షణ మాత్రము ఉండటం లేదు, మహా జీవితం మాత్రము దక్కటం లేదు. చావు తర్వాత ఉండే పరలోకం ఒకటి ఉంది. చావు తర్వాత మరొక లోకం ఉందమ్మా లేదా? ఉందా లేదా? ఎలా ఉందని చెప్పగలం?
ఎలాగుంది చెప్పండి? సూర్యుడు ఉదయిస్తున్నాడా, అస్తమిస్తున్నాడా, మళ్ళీ ఏమైపోతున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అస్తమించిన తర్వాత మరలా ఏముంది? ఉదయం ఉంది, అస్తమయం ఉంది, మరలా ఉదయం ఉంది. అంటే ఖచ్చితంగా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? అంటే ఒక ముగింపు తర్వాత మరొక ప్రారంభం ఉంది. మనిషిగా మరణం ముగింపు కాదే కానీ ప్రారంభం. మరొక జీవితానికి ఒక ప్రారంభం. ఆ ప్రారంభం జీవితాన్ని సంపాదించుకోవాలంటే ఈ భూలోకంలో ఉన్న ఈ జీవితాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు పణంగా పెట్టాలి. ఎన్ని ఏళ్ళు బ్రతకాము అని కాదు ముఖ్యం, ఎంత ఆయుష్ కాలము మనం అనుభవించడం ముఖ్యం కాదు. కానీ ప్రతిరోజు బ్రతికిన ఎన్ని ఏళ్ళు నువ్వు దేవుని కోసం వినియోగించావు అన్నదే. దేవుడు మన కోసం ఏం చేశాడో ఆదికాండం 1వ అధ్యాయం మనకు కనబడుతుంది కదా. ఏ దినమున ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఎవరి కోసం చేశాడో ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి చక్కగా కనబడతా ఉంటది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన ఎవరి కొరకు? మన కొరకే, మనందరి కొరకు అనే కదా. మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు? 6 దినములు నీ కోసము, నా కోసము, ఈ ప్రకృతిలో పుట్టిన ప్రతి మనిషి కోసం దేవుడు పని చేశాడు, కష్టపడ్డాడు. మనం ఈ రోజు మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని కొరకు బ్రతుకుతున్నామా? ఆదివారం ఒక 2-3 గంటలు మాత్రమే దేవుడు అంటున్నామే తప్ప ఈ రోజు ఏం చేస్తూ ఉన్నాం? చూడండి, ఆలోచన చేయండి. ఎక్కడ ఉన్నామో ఆలోచన చేయండి. అందుకే దేవుడు రాయించిన మాట, అలసిపోయా మనిషి. చదువుల్లో పడి అలసిపోయాడు, ఉద్యోగుల్లో పడి అలసిపోయాడు, ఇదిగో వ్యాపారంలో అలసిపోయాడు, రకరకాల కార్యక్రమాలు మనిషి అలసిపోతూ ఉన్నాడు. అలసిపోయి ఏమైపోతున్నాడు? ఇంతకీ చాలా వేగంగా సమాధిలోనికి వెళ్ళిపోతున్నాడు, చాలా వేగంగా మట్టికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడు కదా. ఆహా ఉద్యోగం వచ్చింది, ఆహా చదువులో పాస్ అయిపోయినాం, ఓహో అనుకుంటున్నామే తప్ప మనం వెళ్ళిపోతుంది. హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నాం. 25 ఏళ్ళు వచ్చాయి అంటే అర్థం ఏంటి? 60 ఏళ్లలో 25 ఏళ్ళు అయిపోయింది. 60 ఏళ్ళు 25 అయిపోయింది. కొద్ది కాలమే ఉంది, అనుకుంటున్నాం కదా. అబ్బా ఆయుష్ కాలం అనుకుంటున్నాం కదా, హ్యాపీ బర్త్డే అనుకుంటున్నాం కదా. అది హ్యాపీ బర్త్డే అంటే చావుకి దగ్గరగా వెళుతూ ఉన్నాం. అందుకే అంటే ఉన్న ఆయుష్ కాలంలోనే, అందుకే బ్రతుకుతున్న ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞులుగా ఉండాలి. దేవుని కోసం బ్రతకడం కోసం మన జీవితాన్ని వినియోగించాలి. ఈ లోకంలో ఉంటున్న ఈ మానవ దేహాన్ని దేవుని కోసం వినియోగిస్తున్నామో చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నువ్వు కొనుక్కున్న వస్తువు నీ కొరకు అది పని చేయకపోతే తీసి అవతల పడేస్తాం కదా, గరడేస్తాం కదా మనం. అలాంటిది దేవుడే మనల్ని తన కోసం నిర్మించుకున్నాడు. దేవుడే తన కొరకు మన తల్లి గర్భంలో అపూర్వంగా నిర్మించుకున్నాడు కదా. నిర్మించుకుంటున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆయన కోసం బ్రతకాలి కదా. ఏది 60 ఏళ్ళు ఏం చేసాం? ఏది 20 ఏళ్ళలో ఏం చేసాం? ఏది 30 ఏళ్ళలో ఏం చేసాం? ఏం చేసామయ్యా అని ఆలోచన చేసినప్పుడు ఏమీ కనబడడం లేదు. అందుకే చక్కటి మాట మళ్ళీ చదువుకున్నాం. యోబు గ్రంథంలో కన్నా సరే, యోబు గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక చక్కటి మాటను మనం చదువుకున్నాం. చూడండి ఎలాగుంది మన బ్రతుకు పరమార్థం. మన జీవితాన్ని ఏం చేస్తూ ఉన్నాం? మన బ్రతుకు పరమార్థాన్ని మర్చిపోయి ఈ లోకంలో మనం తిరుగుతూ ఉన్నాము. ఒక్కసారి 6వ అధ్యాయం 11వ వచనంలో, నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకున్నట్టు ఎలా, నా అంతము ఏపాటిది, నేను తాళుకున్నట్టు ఎలా, నా బలము రాళ్ల బలం వంటిదా, నా శరీరం ఎత్తడిదా, నాలో ప్రాణమేమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిను కదా. చూసారమ్మా, శక్తి ఏమీ కూడా ఏమంటే మన దేహము ఎలాంటిది చెప్పండి? ఎత్తడదా చెప్పండి. బలమైందా ఒక బలహీనమైందా చెప్పండి? గట్టిగా చలేస్తే చట్టుకొని
ఎండేస్తే తట్టుకోలేం, వర్షం పడితే తట్టుకోలేం. అవునే కదా, చలిగా ఉంది, అవునే కదా. ఆ ప్రార్థనకి వెళ్ళకపోతే నష్టం లేదు, వినపడుతుంది కదా అనుకున్నారు కొంతమంది. అనే కదా, చలిలోనే మనం ఉండలేకపోతున్నాం కదా. పాటల మీద బాగా పాడుతూ ఉండే, యేసుప్రభు నా కోసం పశువు తొట్టిలో ఎలాగట, అలాగే చెప్పండి అన్న. మనం బాధపడుకుంటాం కదా, యేసుప్రభు చలిగాలుల్లో యేసుప్రభు వారు నా కొరకు పశువు తొట్టిలో పడుకున్నాడు. మనం మాత్రం టెంట్ వేసినా కదా, ఏం వేసినా కానీ. అంటే ఈ మానవ దేహము ఎలాంటిదనంటే చాలా బలహీనమైనది, చాలా బలహీనమైనది. ఇది మట్టి కట్టం, ఇది మట్టి కట్టం ఉన్నది అనుకుంటూ ఉంటాం కదా. చలికి తాళం లేదు, ఎండకి తాళం లేదు, వర్షానికి తాళం లేదు, అనే కదా. చిన్న రోగం వస్తే తట్టుకోలేదు. మాట బైబిల్ కనబడుతుందా? నా బలము ఏ పాటిది, రోగం రా ఏమో మనకి పెద్ద పెద్ద జబ్బుగా రావాల్సిన లేదు, చిన్న జ్వరం వస్తే చాలు. కరోనా అంటే ఏంటమ్మా చెప్పండి, పెద్ద రోగం అది ఏమన్నా చిన్న రోగమే. కరోనా ఏంటది, ఇంతకీ జ్వరం, దగ్గు, ఇంకా జలుబు, పెద్ద రోగం అదేమన్నా. కానీ ఏం చేసింది ప్రపంచాన్ని? వణికించేసింది. కొత్త రోగం స్టార్ట్ చేయింది అంటే తెలిసిన ఈరోజు వార్తల్లో బ్రిటన్లో ఉందండి. అది ఎవరైనా విమానం మీద వచ్చి మన ఊళ్ళో ఒకవేళ ఆగితే మనకి వచ్చే ప్రమాదం ఉంది. ఆలోచన చేసుకోండి ఒకసారి. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకున్నట ఎలా, నా అంతము ఏ పాటిది, నేను తాళుకున్నట ఎలా. నా బలము రాళ్ళ బలం వంటిదా, ఏమైనా గట్టిగా ఉంది చెప్పండి, రాయల గట్టిగా ఉంది మన దేహం చెప్పండి. పట్టుకుంటే పట్టులాగా ఉంటది, పట్టుకుంటే మెత్తగా ఉంటది. ఎందుకు వచ్చింది దేహం మీద చెప్పండి. ఇది ఈ మట్టి దేహం ఎలాంటిదంటే ఇంతకీ బలము లేదు, ఇది ఇత్తడిది కాదు, ఇది చాలా బలహీనమైనది, అందుకే ఇది తట్టుకోలేదు. ఈ దేహం కోసం ఈ రోజు మనుషులు ఉరుకులు పరుగులు బిజీ. చదువు దీనికోసం, దేహం కోసమే. ఉద్యోగం దీనికోసం, దేహం కోసమే. కూలి పని దీనికోసమే. పదవి దీనికోసమే. అన్ని దీనికోసము, ఈ మానవ దేహం కోసమే. అయితే ఈ దేహం ఎలాంటిదంట, బలహీనము. నా బలము ఏ పాటిది చెప్పండి. మనకు బలం లేదు, గుర్తించుకోండి. మన ఒంట్లో బలం లేదు, చిన్ని జలుబు రాగానే, దగ్గు రాగానే, ఆయాసం రాగానే ఇదిగో బలహీన పడిపోతూ ఉంటాం, ఆయాస పడిపోతూ ఉంటాం. ఈ ఆయుష్ కాలము సరైనది కాదు. ఇది ఈ 70 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఎందుకు కొరకు అంటే ఆయాసమే. మంచిగా ఉండే దేహం కాదు ఇది, మంచి దేహం కాదు ఇది. తర్వాత చూడమ్మా, నా శరీరము ఎత్తడిదా, నాలో ప్రాణమేమీ లేదు అంటే తట్టుకునే శక్తి లేదు. మరి ఆ శక్తి నన్ను ఒత్తిగా విడిచిపోయాను కదా. ఒకప్పుడు నిలబడతాం, వెన్ను చూపు వెళ్ళిపోతాం అంటాం. కొంతకాలం రాగానే వెన్ను పోసి ఏమైపోతుంది, వంగిపోతుంది. శక్తి తగ్గిపోతూ ఉంది, బలం తగ్గిపోతూ ఉంటుంది. ఇతరులా ఉండదు, వెండిలా ఉండదు, లేకపోతే ఇనుములా ఉండదు. రోజుకి బలం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది తెలుసా? ఇది మానవ దేహం, ఇది మట్టి దేహం, ఇది మట్టి ఘటం. ఇది కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని భయభక్తులు మానుకునేను, స్నేహితుడు వానికి దయ చూపదగను. తర్వాత అమ్మ 7వ అధ్యాయంలో మాట్లాడబడుతుంది. చూద్దామా 4వ వచనంలో, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా అంటట, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. ఏంటి మాటలు నిజంగా ఆలోచించేయండి. మన జీవితంలో జరిగే ప్రతి మాట యోబు గారి ద్వారా దేవుడు మనకు రాయించాడమ్మా. రాయించాడంట. ఏంటన్నమాట, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేస్తాను, లేచి ఏం చేయాలి, పరుగులు తీయాలి. ఎప్పుడు లేచేదను, రాత్రి ఎప్పుడు గతించును, ఎప్పుడు తెల్లారిపోతుంది, ఎప్పుడు పగలైపోతుంది, ఎప్పుడు రాత్రి అయిపోతుంది అనుకుంటా వస్తుంది వెళ్ళిపోతుంది. ఏ ప్రయోజనము? అప్పుడే చీకటి అయిపోయిందా, అప్పుడే రాత్రి అయిపోయిందా, అప్పుడే పగల అయిపోయిందా అనుకుంటా లేదా?
తెలవమ్మా. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు పడుకున్నాక నిద్ర రావటం లేదా? రాదు. కలవరం, కలవరం, భయం, దుఃఖం, రకరకాల ఆలోచనలు మనసులో వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అటు ఇటు పొర్లుచు ఆయాసపడుతును, నా దేహము పురుగులతోను మంటి పెంకులతోను కప్పబడి ఉంది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. చూసారా మానవ బ్రతుకు ఎంత దుర్భరంగా ఉందో ఆలోచించేయండి. మనిషి జీవితం చాలా గొప్పదనుకుంటూ ఉంటాం. అబ్బా నా డబ్బు, నా ధనము, నా పదవి, నా ఆస్తి నాది అనుకుంటామని చూసాం కదా. ఇవి ఏమి కూడా మానవ జీవితానికి పనికి రావవి కూడా ఏమీ రావట. ఎప్పుడు లేచదును, ఎప్పుడు రాత్రి గతించును అని అనుకుందును, తెల్లవారి వరకు ఇటు అడ్డు పొర్లుచు ఆయాసపడుదును, నా దేహము పురుగులతోను మట్టి పెంకులతోను కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది, నా దినములు నేత గాని నాడు కంటే వడిగా గతించిపోతున్నాయి. ఏమండి ఇట్టే గడిచిపోయింది. 2020 ఇట్టే గడిచిపోయింది చెప్పండి. 2020 ఏమైపోయింది చెప్పండి? ఇట్టే అయిపోయింది. 2021 వచ్చేస్తుంది. అదేమని ఎక్కువసేపు ఉంటుంది అనుకున్నారు? ఏమన్నా ఎక్కువసేపు ఏమి ఉండదు. ఇట్టే గడిచిపోతుంది. చాలా వేగంగా ఆయుష్ కాలము తరిగిపోతుంది. చాలా వేగంగా మానవ జీవితము కరిగిపోతుంది. ఇది అర్థం అవుతుంది నాకు. ఎంతకి అర్థం అవటం లేదు. ఇంకా టైం ఉంది కదా, ఇంకా ఆయుష్ ఉంది కదా, ఇంకా ఉందనుకుంటున్నాం, ఇంకా ఏదో ఉందనుకున్నాం. లేపే అయిపోయింది అనుకుంటున్నాయి కదా. పెళ్ళి అయింది కదా, ఇప్పుడు పెళ్ళి అయింది, ఇంకా పిల్లగా అనుకుంటూ ఉంటాం. పిల్లవతం అయిపోతుంది, పిల్లబడతం అయిపోతూ ఉంటుంది. ఏమైపోతుంది మన జీవితం? కరిగిపోతుంది. అర్థమవుతుంది మనకి. ఎంతకి కరిగిపోతుందని అర్థం ఏంటంటే ఎందుకే చక్క పెట్టుకోవాలి. లోపల సాగుతుంది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణము మన దేహంలో ఉన్నప్పుడే ఇదిగో మనము కూడా చక్క పెట్టుకోవాలి. ఏం చక్కబెట్టు? మన బ్రతుకుని చక్క పెట్టుకోవాలి, జీవితాన్ని చక్క పెట్టుకోవాలి. చక్క పెట్టుకుని మరొక లోకానికి బాటలు వేసుకోవాలి, మరొక జీవితానికి బాటలు వేసుకోవాలి. ఈ జీవితాన్ని చాలా పొదుపుగా దేవుని కొరకు వాడి ఇదిగో మరొక జీవితం కొరకు మనం బాటలు వేసుకుంటున్నాం. బాటలు అని అంటే ఈ భూమి మీద బ్రతకడం కోసమే బాటలు వేసుకుంటున్నాం. ఏమవుతుందంట బాట? ఏమవుతుందంట? నా దినములు నేత గాని నాడి కంటేను వడిగా గతించును, నిరీక్షణ లేని అవి క్షయమైపోవును, నా జీవం వట్టి ఊపిరియే అవి జ్ఞాపకము చేసుకొనును. వట్టి ఊపిరట, వట్టి ఊపిరి ఆడుతున్నంతసేపు ఈ మానవ దేహం కదులుతూ ఉంటుంది. ఊపిరి ఆగిపోతే ఏమైపోతుంది చెప్పండి? ఈ మానవ దేహానికి ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నాం, ఎలాంటి బంగారం తొడిగినాం, ఎంత వైభవంతో కూడిన ఇళ్ళు పొలాలు ఎన్ని ఉన్నాయి కానీ ఏంటదంతా పట్టుదేనమ్మా. చదవమ్మా. నా కన్ను ఇక మేలు చూడదు, నన్ను చూసేవారు కన్ను ఇక మీద నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేను ఉండకపోదును, నన్ను చూస్తారు కానీ నేను ఉండకపోదును. కనబడినమ్మా. మేఘం విడిపోయి అదృశ్యమగనట్లు పాతాళముకు దిగిపోయేవారు మరి ఎన్నడూను రాడు. ఎవరైనా వచ్చారా చెప్పండి? ఎవరు? అంటే ఈ బ్రతుకు ఏమైపోతుంది అంటే ఈ మానవ జీవితము ఎలా శిథిలమైపోతుందో, ఏ రకంగా మారిపోతుందో. బలం ఉందనుకుంటాం, బలం ఉండదు. శక్తి ఉందనుకుంటాం, శక్తి ఉండదు. అన్నీ ఉన్నాయనుకుంటాం, అనుభవించే స్థితి మనకి ఉండదు. కాలం అంతా చాలా వేగంగా అయిపోతుంది. ఆయుష్ కాలం తరిగిపోతుంది. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. చూసారా? అలా పట్టుకుంటా ఉంటాం, తిందాం అనుకుంటాం, ఇంటికి వచ్చేటప్పుడు సంగడిపోతుంది. అంతే. అనువిధం కదా జీవితాన్ని అనుకుంటా ఉంటాం. అంతే. పెళ్లి చేసుకుని భార్యతో బిడ్డలతో హాయిగా ఉందాం అనుకుంటాం. అంతే అనుకుంటాం. అయిపోతూ ఉంటుంది. కట్టించి అంత అయిపోతూ ఉంటుంది. అలసిపోతూ ఉంటాం. అమ్మాయి రిటైర్మెంట్ అనుకుంటాం. అంటే చివరికి ఏం మిగులుతుంది చెప్పండి? ఏం మిగలదమ్మా. చూడండి చక్కని మాట కదండి. అతడి ఎంగడు తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరగదు. కావున నా నోరు మూసుకొనను. చదమ్మా.
చూసారండి, అంటే జీవితము చాలా చిన్నది. ఈ చిన్ని జీవితాన్ని మనం ఏం చేయాలి? తినడం కోసం, త్రాగడం కోసం, వీటి కోసం మన జీవితం చెప్పండి. ఎప్పుడు తిండేనా? మీ లోకంలో సామెత ఉంటుంది కదా, కూటు కోసం కోటి విద్యలట. మరి పరలోకం చేరుకోవడం కోసం ఏ విద్య? పరలోకం చేరుకోవాలి కదా. ఈ భూమి మీద చిన్న జీవితం ఇది, అసలు జీవితం పరలోకంలో ఉంది. ఆ పరలోక జీవితం సంపాదించుకుంటే ఏ విద్య కావాలి మనకి? ఇంతకీ దేవుని విద్య కావాలి. మనం బ్రతుకు పరమార్థం తెలిపే బైబిల్ విద్య కావాలి. నేర్చుకుంటున్నామా చెప్పండి? అన్ని నేర్చుకుంటాం. అన్ని నేర్చుకుని మనిషి పరలోక విద్యను మాత్రం నేర్చుకోవటం లేదు. ఎన్నెన్నో నేర్చుకునే మనిషి ఈ రోజు ఇదిగో తన జీవితాన్ని ఉన్నతంగా నిలిపి, పరలోకం నిలిపి, దేవుడిని చూపించే ఆ మహావిద్యను మనం నేర్చుకోవడం లేదు. అన్ని నేర్చుకుంటాడు. కోటి కొరకు కోటి విద్యను నేర్చుకుంటాడు తప్ప పరలోక విద్య ఏది? అందుకే ఈ మానవ జీవితం ఎలాగుందో, ఒకప్పుడు తిని త్రాగి ఇదిగో ఆట అంటూ పాట అంటూ తిరిగారు కనుక ఒకరోజు దేవుడు ప్రళయాన్ని రప్పించి నోవహు కాలములో భయంకరమైన ప్రళయాన్ని రప్పించి మానవ సమాజాన్ని దేవుడు తుడిచేశాడు. ఈ రోజు కూడా ఈ మానవ జీవితం ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది చెప్పండి? తినటము, త్రాగటము, ఆడటము, ఇదే కదా. అందుకే దేవుడు చెప్తున్న మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకయు మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అలాగే ఉంది. ఇంతకీ నోవాహు కాలములు ఎలాగున్నది? ఇంతకీ ఎలాగుంది? అప్పుడు పరిస్థితి ఎలాగుంది? అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో అలాంటి పరిస్థితి క్రీస్తు రెండవ రాకడలో కూడా అలాగే ఉంటుందట. జల ప్రళయములకు ముందరి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు ఆ పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చు నుండి ఆ జన ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పొమ్ము వరకు ఎరుగక ఉండిరి. అటువంటి తినటము, త్రాగటము, పెళ్లి చేసుకోవడము, పెళ్లికి ఇచ్చుకోవడం, నాటుకోవడము, ఇదే పదట. మరొక పని లేదు. మరొక పని ఒక జీవితంలో సత్క్రియలు అనే పని లేదు. దేవుని కోసం బ్రతకని ఆలోచన లేదు కనుక నేను తిండి కోసం బ్రతకారు, త్రావుడి కోసం బ్రతకారు. ఇదిగో లోకములో ఉన్న వాటి కోసం బ్రతకారు గనుక ఒక రోజు జనప్రళయం వచ్చి వారందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయింది. అదే పరిస్థితి ఈ రోజు మానవ సమాజం జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదా? బ్రహ్మాండంగా జరుగుతుంది. చూడండి, ఈరోజు రకరకాల వంటకాలు మనకు కనబడుతూ ఉన్నాయి, రకరకాల త్రాగుడులు కనబడుతూ ఉన్నాయి, రకరకాల పెళ్లిళ్ళు, రకరకాల వివాహాలు. ఇగో మానవ జీవితాన్ని ఈ రోజు ఎందుకోసం బ్రతుకుతూ ఉన్నామంటే ఏం చెబుతాడు చెప్పండి? ఆహారం కోసమే. ఇదిగో పెళ్లిళ్ళ కోసమే ఈ లోకంలో జీవిస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఆయుష్ కాలం చాలా కొద్దిగా ఉంది అని మనకి అర్థమవుతుంది లేదమ్మా. ఆలోచన చేసుకుని ఒకసారి ఎక్కడ ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు? ఎందుకు ఈ జీవితాన్ని వాడుతూ ఉన్నాం చెప్పండి? ఏమండి, మంచి కోసం దేవుడు ఈ జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తామనంటే దీన్ని చెడు కోసం, ఈ లోకం కోసం ఈ జీవితాన్ని వాడుతూ ఉన్నాము. అది దేవునికి ఇష్టమైనదే కాదు. అందుకే యాకోబు పత్రికలో మాట చదువుకొని మరి ముగింపు చూద్దాం. యాకోబు పత్రికలో దేవుడు మనందరి మేలు కోరి హెచ్చరిక చేస్తున్న మాట. యాకోబు 4:14లో రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది. ఏపాటిది చెప్పండి? ఆయాసం అంటున్నాము, దుఃఖం అంటున్నాము, బాధ అంటున్నాము, బలహీనత అంటున్నాము, రోగం అంటున్నాము, కష్టాలు అంటున్నాము, అప్పులు అంటున్నాము. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ కష్టము? ఈ బ్రతుకులు ఏమీ లేదమ్మా. అలసిపోతూ ఉన్నాము.
అలసిపోతూ ఉన్నాము, ఓడిపోతూ ఉంటున్నాము, లోకములో పడి ఓడిపోతూ ఉన్నాము. దేవుని కోసం బ్రతకడం మానేశాము. అందుకే దేవుడు చెప్తామంట, మీ జీవము ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే కొంతసేపు కనబడతారు. ఒక బుడగ అలాగా కనబడుతూనే ఉంటామంట. ఒకసారి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఆవిరి వంటి జీవితం ఇది, గుర్తించుకోండి. ఇంకా ఎక్కువ కాలం ఉంది అనుకుంటున్నామేమో, కాదు, చాలా తక్కువ కాలం ఉంది. ఆవిరి వంటి జీవితము. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఈరోజు బ్రతకం కదా, ఏం చేద్దాము, ఏం తిందామని కాదు, ఏం త్రాగుదామని కాదు, ఏం చేద్దామని కాదు. ఏం చేద్దాం, ప్రభు చిత్తం అయితే ఇది అది ఇంతకే వ్యవసాయం చేద్దాం, ఉద్యోగం చేద్దాం, చదువుకున్నాం, ఆ పాట ఈ పాట కాదు. ప్రభు చిత్తమైతే నేను ప్రభు చిత్తానుసారముగా బ్రతకాలి అని ఆలోచన రావాలి. ప్రభు కొరకు అది చేద్దాం, ప్రభు కొరకు ఇది చేద్దాం చెప్పి చెప్పుకోవాలంట. ఇప్పుడైతే మీరు వింటంపములందు అతిశయపడుచున్నారు. అతిశయమంతయు చెడ్డది. కాబట్టి ఆ మేలైనది చేయగలిగి అలాగ చేయడానికి పాపము. బ్రతుకు ఉండగానే, ఆయుష్ ఉండగానే, కాలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే మనము ఒళ్ళు దగ్గర పట్టుకొని దేవుని కొరకు మనము బ్రతకాలి. ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏ రోగం ఎటు నుంచి వచ్చేస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికి తెలియదు. కనుక బ్రతుకు ఉండగానే మన ముందుకి వెళ్ళిపోవాలండి. ఆలోచన చేసుకోండి, ఒకసారి మన జీవితాలు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము మనం మన జీవితంలో ఆలోచన చేసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతూ ఉంటాము, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే చక్కటి మాట రాయబడి ఉంది ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయము 12. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అన్ని నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు అంటే అదేంటి, బాల్యము నుంచి ఏం చేయాలంతకే జాగ్రత్త పడాలి. ఎప్పుడు ఎవరికైనా వచ్చేసిన తర్వాత కాదు, లేకపోతే ముగింపులో వెళ్ళిపోయిన తర్వాత, ఏదో వృద్ధాప్యం వెళ్ళిపోయిన తర్వాత కాదు. బాల్యము నుండే మనము దేవుని గురించి, మన బ్రతుకు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్దినములు రాకముందే అన్నా కదమ్మా. చదవ తర్వాత నాకు సంతోషము లేదు, నేను ఈ పని చేశాను, నేను ఇది చేశాను కదా, దీనివల్ల నాకు సంతోషము లేదు అని చెప్పు. నువ్వు సంవత్సరము రాకముందే ఆ తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు రాకముందే, నీ బాల్య దినములు ఏంటి అని అర్థం. అనిపించిన తర్వాత దెబ్బైపోవడం కాదు. ఇదిగో బ్రతుకుండగాని, ఆయుష్ ఉండగాని, ఆరోగ్యం ఉండగాని ఏం చెయ్యాలంటే సృష్టికర్త స్మరణకు తెచ్చుకుని ఆయన కొరకు బ్రతకాలి. ఈ జీవితము దేవుని కొరకే, మన కోసం కాదు సుమా. ఈ జీవితం ఎవరి కోసం అంటే దేవుని కొరకే, దేవుని కొరకే. ఈ జీవితము దేవుని కోసం వినియోగించాలి. ఇగో ప్రతిరోజు ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, అది ఏ వారం అయితే ఏంటి, ఇదిగో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ప్రతి నెల, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా దేవుని కొరకు మనం వినియోగించాలి సుమా. లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఎందుకంటే ముగిసిపోతుంది, ఏ క్షణం ముగిసిపోతుంది ఎవరైతే తెలియదు. కానీ బ్రతికిన ప్రతి రోజు కూడా దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు మనం జీవించాలి. లేదంటే మనము ముగిసిపోతాం. చచ్చిపోయిన తర్వాత అయ్యో అంటే అవకాశం ఉందా లేదా? అవకాశం లేదు. చచ్చిపోయిన తర్వాత మన అవకాశం లేదు. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు ఒక ఆయన, ధనవంతుడు. అయ్యో అంటున్నాడు. చూడండి, చూసారా? చచ్చిపోయిన తర్వాత ఆలోచన వస్తే ఏంటి ప్రయోజనం? అందుకే ఆరోగ్యం ఉండగానే ఆలోచన చేయండి, అందుకే ఆయుష్ ఉండగా ఆలోచన చేయండి, అందుకే ఈ లోకంలో బ్రతుకుండగా ఆలోచన చేయండి. నేను జీవిస్తే దేవుని కోసం జీవించాలి. చచ్చిపోయిన తర్వాత మహాలోకాన్ని సంపాదించుకోవాలి, తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి, పరలోకి వెళ్ళిపోవాలి. ఆ పరలోకంలో నాకు చోటు దక్కాలి. ఈ భూమి మీద యేసు బతికింది ఎన్నేళ్ళమ్మా? 33.5 సంవత్సరం బ్రతికాడు కదా.
అంటే దేవుని కొరకు ప్రతి క్షణాన్ని వాడిన ఒక మహా వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవుని కొరకు ప్రతిరోజు ప్రతి పగలని ప్రతి రాత్రిని వాడిన వ్యక్తి ఎవరు తెలుసా? ఎవరైనా మన రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆదివారం, ఈరోజు వెళ్ళొద్దులే, ఈరోజు శుక్రవారం, ఈరోజు వెళ్ళొద్దులే, ఈరోజు మంగళవారం, ఈరోజు వెళ్ళొద్దులే అనుకుంటా ఉంటాం కదా. మనంతకీ అనుకుంటాము. యేసుక్రీస్తు వారు మాత్రం ప్రతిరోజు 33.5 సంవత్సరం సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రతి క్షణాన్ని, ప్రతి గంటను, ప్రతి రోజును, ప్రతి రాత్రిని, ప్రతి పగలను దేవుని కొరకు వినియోగించిన వ్యక్తి. అందుకే ఆయన చనిపోయాడు కదా. చనిపోయిన ఆయన మరలా బ్రతికాడు. తనకున్న ఈ జీవితాన్ని చాలా సక్రమంగా వినియోగించాడు గనుక దేవుని కొరకు ఇదిగో మరలా బ్రతికాడు. మరలా బ్రతికైపోయాడు. తండ్రి వద్దకు, గుడి వద్దకు, గుడి పాశానికి వెళ్ళిపోయాడు. ఈ రోజు ఈ మాటలు వింటున్న మనం కూడా దేవుని కొరకు మన ఆయుష్ కాలాన్ని వినియోగిస్తే మనం కూడా చచ్చిపోయిన తర్వాత మరలా బ్రతుకుతాం, తండ్రి వద్దకు మనము చేరుకుంటాం. లేదు అనుకుంటే ప్రమాదానికి వెళ్ళిపోతాం. అందుకే ఒక చక్కటి పాటను చూసి మన ముగింపులోకి వెళ్ళిపోదాం, ముగించుకుందాం.